సీతమ్మ వారు రాముల వారిని పెళ్లి చేసుకుంది. అరేంజ్డ్ మ్యారేజే కదా. అమ్మగారింట్లో కూడా పెద్ద రాజ్యానికి మహారాణి, అత్తగారింట్లో కూడా పెద్ద రాజ్యానికి మహారాణి అని కలలు కంటూ రామయ్యని పెళ్లి చేసుకుంది. కానీ రాముల వారు ఏం చేశారు, అడవులకి వెళ్లాల్సి వచ్చింది. కానీ సీతమ్మ వారు రాజ్యంలోనే ఉండిపోయి రాముల వారిని ఒక్కరిని అడవులకి పంపించిందా? భర్త వెంటే తన పైనమని చెప్పి భర్తతోనే వెళ్ళింది. భర్తతోనే కష్టాలు పడింది. పాపం అలా కష్టాలు పడుతూ ఉన్న సమయంలోనే ఈ రావణాసుడి కన్ను ఆవిడ మీద పడింది. పరపురుషుణ్ణి కన్నెత్తైనా చూడకూడదు, రాముడు తప్ప భర్త వేరే మగవాడి స్పర్శ కూడా నాకు తెలియకూడదు అనుకొని తన క్యారెక్టర్ని, తన బౌండరీస్ని తను సెట్ చేసుకున్న టైంలో రావణాసుడు వచ్చి తను తీసుకెళ్లి లంకలో పెడితే, లంకలోకి వెళ్ళిన తర్వాత రావణాసుడిని చూస్తే అస్సలు రాముడి కన్నా చాలా విద్యల్లో చాలా టాలెంటెడ్, చాలా అంటే చాలా అందగాడు కూడా. నిజంగా చెప్పాలంటే రాముడి కన్నా అన్నిట్లో గొప్పవాడు, ఒక ధర్మం విషయంలో తప్ప. అయినా కానీ అంతటి మహావీరుడు, అంతటి అందగాడు, అంతటి టాలెంటెడ్ పర్సన్ ఉన్నా కూడా సీతాదేవి ఇంచుమంతా కూడా రావణాసుడికి లొంగిపోవాలని అనుకోలేదు. కావాలంటే తన ప్రాణమైన తీసుకోవాలని అనుకుంది. కానీ అందుకే నాకు సీతమ్మ అంటే చాలా ఇష్టం. రావణాసుడు ఎంతో మంది ఆడవాళ్ళని చూశారు. తన టాలెంట్తో, తన అందంతో, తన పర్సనాలిటీతో, తన ఒక్క మేధస్సుతో, తన 10 తలలకున్న పవర్తో ఎంతటి ఆడవాళ్ళనైనా సరే తన దగ్గరికి ఇష్టంగా రప్పించుకొని అనుభవించేవాడు. కానీ సీతమ్మ తల్లి దగ్గర ఎంత ప్రాధేయపడినా సరే రావణాసుడికి సీతమ్మ పడలేదు. చూసా, ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అంతటి మహావీరుడు, అందగాడైన రావణాసుడు రాజ్యంలో అన్ని రోజులు ఉండి కూడా ఇసుమంత కూడా తన క్యారెక్టర్ని కోల్పోకుండా స్వచ్ఛమైన ఆడకూతురులాగా రామయ్యతో వచ్చిన తర్వాత కూడా తన్ని తాను ప్రూఫ్ చేసుకోవడం కోసం అగ్ని పరీక్ష పెడితే అస్సలు ఆలోచించకుండా అగ్నిలోకి దూకి తనని తాను ప్రూఫ్ చేసుకుంది. ఎందుకంటే రామయ్య కోసం, రామయ్య గౌరవం కోసం. ఎందుకంటే తను రామయ్యను అంత ఇష్టపడింది. అందుకే నాకు సీతాదేవి అంటే అంత ఇష్టం. చెడు కాలం అంతా గడిచిపోయింది, అంత మంచి రోజులు వచ్చాయి. ఇక నా లక్ష్యం రామరాజ్యాన్ని, రామవంశాన్ని నిలబెట్టాలి, రాముడి కుమారులను వాళ్ళకు స్వచ్ఛంగా అప్పచెప్పాలి అని సీతాదేవి ఉన్నప్పుడు మళ్ళీ శ్రీరాముడు ఆమెకి ఏం జరుగుతుందో ఏంటో, అసలు సిచ్యువేషన్ ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, ఆమె మీద ఎంత ఇష్టం ఉన్న రామయ్య వారికి ఆమె నువ్వు వెళ్ళిపో అని చెప్పలేక తన్ని లక్ష్మణుడికి ఇచ్చి అడవుల్లో వదిలేపించారు. ప్రాణంగా ప్రేమించే భర్త తన్ని అలా వదిలేయమంటాడని అస్సలు ఊహించని సీతాదేవి లక్ష్మణ్తో అడవులకి వెళ్ళి ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా కడుపులో తన వంశాన్ని మోస్తూ కూడా నన్ను ఇలా రాముడు మోసం చేశాడు, నన్ను అడవుల్లో వదిలేశాడు అని అపనిందలు రాముడి మీద వేయకుండా అయినా సరే రాముడిని ప్రేమిస్తూ ఆ వంశానికి నేను కోడలుగా వెళ్ళాను, ఆ వంశాన్ని నేను నిలబెట్టాలి అని తన పిల్లల్ని తనకి అప్పచెప్పేంత వరకు నేను బ్రతికి ఉండాలని లవకుశులకి ప్రాణం పోసింది. అడవిలోనే ఎన్నో కష్టాలు పడుకుంటూ రాముడినే ధ్యానిస్తూ. అందుకే నాకు సీతమ్మ వారంటే అంత ఇష్టం. సీతాదేవికి ఉన్న అందానికి, అనుకోకి అసలు ఎవరైనా సరే ఇంప్రెస్ అవుతారు. కానీ తను ఎప్పుడు కూడా అలాంటి స్టెప్ తీసుకోలేదు. నేను రాముడిని పెళ్లి చేసుకున్నాను, రాముడితోనే ఉంటాను, రాముడే నాకు ఈ జన్మకి భర్త, రామవంశాన్ని నిలబెట్టడమే నా లక్ష్యం అని చెప్పి రాముడే అడవుల్లో వదిలేసినా సరే తన్నే ఒక దైవంగా భావించి తన వంశాన్ని నిలబెట్టి తను ప్రూఫ్ చేసుకున్న తర్వాతే తన తల్లి అయిన భూదేవితో వెళ్ళిపోయింది. అందుకే సీతమ్మ వారంటే నాకు చాలా ఇష్టం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తున్నా సరే తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ధైర్యంగా సమస్యలతో పోరాడి తనంటూ నేను ఇది, నా క్యారెక్టర్ ఇది అని ప్రూఫ్ చేసుకున్న సీతమ్మ వారంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకు ఎవ్వరు కూడా అలాంటి క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లేదు ఈ కలియుగంలో. అంటే భర్త అసలు అంత ప్రేమించిన భర్త రామయ్య తన్ని అడవులకు పంపిస్తే తను ఇంత కూడా నెగిటివ్ అవ్వలేదు. నన్ను ఎందుకు పంపించావు, నాది రాజ్యం, నాకు హక్కు ఉంది అని చెప్పి ఇలాంటి పంచాయతీలు పెట్టలేదు. తను సైలెంట్గా వెళ్ళిపోయింది. సైలెంట్గా నా అత్త ఇంటి గౌరవం కాపాడాలని చెప్పి తను కష్టాలు పడింది. తన వంశాన్ని తనకి ఇచ్చింది. రాముడే తన తప్పును తను తెలుసుకొని తన దగ్గరికి వచ్చేలాగా చేసుకుంది. ఎందుకు లేడీస్ ఈ రోజుల్లో ఇలాగా ఉండట్లేదు? భర్త కొంచెం కోపడితే చాలు, వీడికన్నా ఇంకొకరిని చేసుకుంటే బాగుండు, కొంచెం ఏదైనా మిస్టేక్ చేస్తే చాలు, వీడు కాదు ఇంకొకడు. ఎందుకు ఉన్న భర్తని మార్చుకోవడానికి ట్రై చేయట్లేదు? మార్చుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్ నేను 10 years అవుతుంది జాబ్ చేయబట్టి. బట్ ఏ ఒక్క రోజు కూడా నేను కూడా ఇలాంటి స్టెప్ తీసుకోవాలన్న సిచ్యువేషన్ నాకు కూడా ఇంత కోపం వచ్చింది. కానీ ఆ టైంలో నేను డీప్ థింకింగ్ చేసుకుని లైఫ్ని లీడ్ చేసుకున్నా. మేబీ నేను ఆ సీతమ్మ వారిని అంత ఇష్టపడడం వల్లనేమో. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్, ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ రియల్లీ, నిజంగా అనుకుంటా. అందుకే నాకు సీతమ్మ వారంటే అంత ఇష్టం. నాకు ప్రాణం ఆవిడ క్యారెక్టర్ అంటే. సిచ్యువేషన్ ఏదైనా సరే తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. చూసారా, తను ప్రూఫ్ చేసుకుంది. చూసావా, అసలు నాకు ఇంకా ఎక్కడ నచ్చిందంటే రాముడి కన్నా అన్నిట్లో గొప్పవాడే అయినా ఇంప్రెస్ చేస్తున్నా సరే తన వ్యక్తిత్వాన్ని ఇంచుమంత కూడా దిగజార్చుకోలేదు. దట్ ఈస్ ఆడకూతురు సీతమ్మ తల్లి.
నిజంగా ప్రతి ఇంట్లో ఈవిడ క్యారెక్టర్ గురించి చెప్తే ప్రజెంట్ డేస్లో మొగుల్ని చంపే భార్యలు ఉండరేమో అని నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.